మునిగితేలి ఫుల్ కార్ థింకింగ్ ఎవరేమన్నా నువ్వే కింగ్ పెగ్గు కొట్టి కుమ్మింగ్ బాటిల్ ఇస్ కాలింగ్ యు థింక్ ఇట్స్ వార్నింగ్ నో వన్ ఇస్ calling for what company is wanting అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్ ఓ యా యో వీడు చేస్తే నాకింగ్ విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్ ఒంట్లో పటాసులే క్రాకింగ్ ఓ యా యో వెపన్స్ కూడా వెనకడుగేసే ఆగట్సే సో షాకింగ్ తుఫానులాగా దూసుకు వస్తే రికార్డులన్నీ బ్రేకింగ్ K-I-N-G Come on, everybody. K-I-N-G వస్తున్నాడు king మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని king Come on K-I-N-G వస్తున్నాడు king సైలెన్స్ కూడా విసిల్స్ కొట్టే one and only king Yo! Hi, hello to all the Akkineni fans. మామూలు ఆనందంగా లేదు ఈరోజు అందరికీ. ఒక ఉప్పెన, ఒక హ్యాపీనెస్. ఆల్ ది బెస్ట్ అఖిల్. ఆల్ ది బెస్ట్ అఖిల్. అక్కినేని అఖిల్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని అభిమానులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి, అలాగే టెలివిజన్లో చూస్తున్న అభిమానులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిఖితా రెడ్డి సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్పై నితిన్ నిర్మాతగా, వివి వినాయక్ గారి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా అండ్ సాయేషా హీరోయిన్గా లాంచ్ అవుతున్నటువంటి ఈ మహోత్సవాన్ని, ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్స్ మీట్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి అక్కినేని ఫ్యామిలీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ ఆనందం చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఒక్కసారి మీరందరూ ఆల్ ది బెస్ట్ అఖిల్ చెప్పండి. ఓ మై గాడ్ అఖిల్, I think this is the best wishes that any star kid can ever have. శ్రేష్ఠ మూవీస్ ఈ సంస్థని స్థాపించారు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ సంస్థ నుంచి ఎంతోమంది దర్శకులు వెండితెరకి పరిచయం అయ్యారు. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే లాంటి సినిమాలని సుధాకర్ రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి కూతురు నిఖితా రెడ్డి మనకు అందించిన అద్భుతమైన సినిమాలు, అలాంగ్ విత్ హర్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు. ఆ సినిమాల ద్వారా ఎలాంటి డైరెక్టర్లు పరిచయం అయ్యారో మనందరికీ తెలుసు. ఒక విక్రమ్ గారు, విజయ్ కుమార్ కొండా గారు, ఆ తర్వాత వాళ్ళు అన్నపూర్ణ బ్యానర్కి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మరి అటువంటి శ్రేష్ఠ మూవీస్ అనే బ్యానర్ మీద అఖిల్ అక్కినేని లాంచ్ అవుతున్నాడంటే నిజంగా ఇది అభిమానులందరికీ బోలెడంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఓకే, సో అందరూ కొంచెం సెటిల్ అయిపోండి, మనం ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాము. మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ వేదిక మీదకి వస్తూనే ఉంటారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ అక్కినేని ఫ్యాన్స్. అండ్ దయచేసి ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ మరి కొద్దిసేపట్లో జరగబోతున్నాయి. ముందుగా అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు.
అరే రే రే రే, అది చెప్పగానే అసలు ఎంతమంది ప్రేమికులు లేచారు అక్కడి నుంచి. ప్రేమికులు అందరూ ఎదురు చూశారు వ్యాలంటైన్స్ డే కోసం. క్రికెట్ని ప్రేమించే వాళ్ళందరూ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కినేని అభిమానులందరూ అఖిల్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వేదిక మీదే ఎన్నిసార్లు అడిగారో ఎప్పుడు అఖిల్ హీరోగా, ఎప్పుడు అఖిల్ హీరోగా అని. నెట్లో ప్రతి ఒక్క వార్త కోసం స్కాన్ చేస్తూనే ఉన్నారు. అప్పుడే బయటకు వచ్చింది ఒక న్యూస్, అఖిల్ హీరోగా లాంచ్ అవుతున్నాడు అని. ఇక ఆనందం మామూలుగా లేదు. ఆ తర్వాత ఇంకొక న్యూస్ తెలిసింది, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మరెవరో కాదు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఫుల్ ఫామ్లో ఉండే మన హీరో నితిన్ అని. ఆనందం రెట్టింపు అయిపోయింది. సినిమా డైరెక్టర్ వివి వినాయక్ గారు అని తెలియగానే ఇక ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అదే ఈరోజు ఇక్కడ కనిపిస్తోంది. మరి ఈ ఆనందాన్ని, ఈ లాంచ్ని మీతో షేర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అలాగే ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతోంది సాయిషా. సాయిషాకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాము. Today's event is brought to you by Srimitra Township Private Limited. The event is powered by Smartron, Smart Things for Life and TeaTimeNews.com. The event is organized by Showtime, one of the best organizing event companies. Okay, so ఇవాళ ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఎవరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది? ఎవరు? ఇదేంటిది, నాకు మాత్రమే ప్రోగ్రామ్ షీట్ ఇవ్వకుండా మీకందరికి కూడా ఇచ్చేశారా? నా ప్రోగ్రామ్ షీట్ తాలూకు విశేషాలన్నీ మీరు చెప్తున్నారేంటి? ఓకే, నెక్స్ట్ ఎవరు స్టేజ్ మీదకి వస్తారో చూద్దాము. జిందాబాద్ జిందాబాద్, అఖిల్ బాబు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. అది ఏందమ్మా ఇందా నుంచి మాట్లాడుతున్నా, మా అఖిల్ బాబు గురించి 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఫ్యాన్స్ ఇక్కడ. హలో 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 చెప్పు. హలో, నువ్వు 1 year నుంచి వెయిట్ చేస్తున్నావు. అఖిల్ బాబు 1 year కంప్లీట్ అవ్వక ముందు సిసింద్రి సినిమాలో కనిపించినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? అందుకే అఖిల్ బాబు మీద చిన్న కవిత రాసుకొచ్చి నేను మన ఫ్యాన్స్ అందరి తరపు నుంచి. ఏది వినిపించు. నువ్వు భయపడద్దు. భయపడను. టెన్షన్ పడుతున్నావు కదా నువ్వు. నాకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించినప్పుడు ఇలా ఎవరినైనా పరిగెత్తమని చెప్తా. ఇలా రా. ఇంకొక ట్రిక్ కూడా ఉంది నా దగ్గర. చెప్పు. నీకు ఎప్పుడైనా బాగా టెన్షన్ గా అనిపిస్తే గట్టిగా ఊపిరి తీసుకొని నోటి ద్వారా ఊపిరిని వదిలేసే. ఒకసారి పీల్చు. ఓకే ఓకే కదా, నువ్వు గాలి పీల్చావు, నేను వదిలేను. జస్ట్ చేంజ్ అంతే. ఎట్లుంది? చాలా బాగుంది. నేను మా అఖిల్ బాబు గురించి 2 లైన్లు అట్లా రాసుకొచ్చా. రెండే. రేపు మన తెలుగు ఇండస్ట్రీ ఏలే నాయకుడు అతడే మన అఖిలుడు, కత్తి లాంటి యువకుడు. ఓకే, సూపర్. అప్పుడు వెలిగిన సిసింద్రి, ఇప్పుడు తారా జువ్వా. అది మా ఫ్యాన్స్ అంటే. ఇంకా రెండు రాసుకొచ్చా. చెప్పు. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగితే 6లే. బాక్స్ ఆఫీస్ కి ఈ సినిమా 100% ఫిక్సే. అది దట్ ఈస్ అఖిల్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఓకే, సూపర్. కాదు, నేను ఇప్పటి వరకు క్లాస్ అనుకున్నాను, నువ్వు మాస్ కూడా తీసుకొచ్చావు. అంటే మన అఖినేని అటు క్లాస్ అండ్ మాస్ ఫ్యాన్స్ కి దగ్గరయ్యే లక్షణాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. మా అఖినేని ఫ్యామిలీ క్లాసు మాసు టోటల్ అందరిని ఆకర్షిస్తాం మేము. నువ్వు అడిగావు కాబట్టి ఇంకోటి చెప్తా. తాత దేవదాసు, నాన్న మాసు. ఎవరో నాగ చైతన్య. ఇవాళ ఈ కార్యక్రమానికి తారలందరూ దిగి వచ్చిన ఈ వేళ రాఘవేంద్రరావు గారు, అలాగే విక్టరీ వెంకటేష్ గారు, నాగార్జున గారు, పక్కనే చిరునవ్వులు చిందిస్తున్న మన అమల గారు, వివి వినాయక్ గారు, నిర్మాత సుధాకర్ రెడ్డి గారు, కూతురు నిఖితా రెడ్డి గారు, మా హీరో మన ప్రొడ్యూసర్ నితిన్ గారు, అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన నాగ చైతన్య,
మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్న వి వినాయక్ గారు అండ్ అఖిల్ బాబు. చూసారా ఆ ఫోర్స్, అఖిల్ బాబు అంటే అటు ఫోర్స్ ఉంది. ఓకే, చెప్పాల్సిందంతా అయిపోయిందా? చెప్పిన ఫినిష్డ్. ఎక్కడ లాస్ట్ లో ఒకటి చెప్తాం మా అందరికి. ఇంకా ఉందా? మొత్తం చెప్పేసి తొందరగా వెళ్ళి బాబు. తాత దేవదాసు, నాన్న మాసు, అన్నయ్య 100% క్లాసు, అందరికి అన్ని కలగలిపిస్తున్నాడు యువ బాసు. క్యా బాత్ హై, క్యా బాత్ హై. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పటి వరకు నమ్మలేదు కానీ తాగుబోతు నిజాలే చెప్తాడు, ఇప్పుడు నమ్ముతున్నా. అదే హిట్ కొడుతున్నా 100% బాక్స్ ఆఫీస్ బద్దలు. జిందాబాద్ జిందాబాద్, అఖిల్ బాబు జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం టెన్షన్ పడకు, టెన్షన్ పడ్డప్పుడు నన్ను పిలువు. అలాగే, తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇందాక ఆల్రెడీ కొంత ప్రోగ్రామ్ షీట్ మీ అందరికీ లీక్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు స్టేజ్ మీదకి రాబోతున్నారన్న విషయం మీకు తెలిసిపోయింది. అయినా సరే చెప్తున్నా, పిలుస్తున్నా. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఇలా మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఎలా? ఒక సూపర్ స్టార్ హీరో ఒక స్టార్ కిడ్ని ఒక సినిమా ద్వారా తను ప్రొడ్యూసర్గా మారి లాంచ్ చేయడం. ఒక పక్కన ఇష్క్, గుండెజారి, గల్లంతయిందే ఇలాంటి సినిమాలని మనకి అందిస్తూ అమ్మాయిలందరి కలల రాకుమారుడిగా చలామణి అవుతున్న నితిన్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. సో లెట్స్ వెల్కమ్ నితిన్. ఆ నితిన్ కి బొకేనివ్వడానికి నిఖితా రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిఖితా, కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది. ఈ చిత్రం సమర్పకురాలు శ్రేష్ఠ మూవీస్ అధినేత్రి నిఖితా రెడ్డి గారు ప్రెజెంటెడ్ ద బొకే టు ప్రొడ్యూసర్ నితిన్ గారు. ప్రొడ్యూసర్ నితిన్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. చాలా తక్కువ మంది ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సాహసం చేస్తారు. అండ్ నితిన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ముందుగా మీరు మాట్లాడండి, ఆ తర్వాత వాళ్ళు నాకు కొన్ని SMS క్వశ్చన్స్ ఇచ్చారు, అవి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. హలో ఎవ్రీబడి. ముందుగా ఇక్కడికి వచ్చిన అక్కినేని కుటుంబానికి అండ్ వెంకటేష్ గారికి అండ్ రాఘవేంద్రరావు గారికి చాలా థ్యాంక్స్. కుటుంబం అంటే ఓన్లీ నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ కాదండి. కుటుంబం అంటే మీరందరూ ఆయన కుటుంబమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నాకు చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ మాట్లాడాలంటే. అంటే ఇవాళ వెరైటీగా ఈ అద్దాలు వేసుకొని షర్ట్ ప్యాంటు ఇదేదో స్టైల్ కాదండి. ఈ అద్దాలకు స్టోరీ ఉంది. ఈ అద్దాలు నావి కావు, ఈ అద్దాలు అఖిల్వి అద్దాలు. అందుగురించి నేను వీటిని నేను కొట్టేశాను. సెంటిమెంట్ నాకు చాలా చాలా బాగుంది. సో అందుకే ఫంక్షన్ కూడా ఫస్ట్ ఫంక్షన్ సెంటిమెంట్ పరంగా బాగుండాలని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కేమ్. అండ్ ఫస్ట్ ఇంత పెద్ద సినిమాకి, ఇంత ప్రెస్టీజియస్ ఫిల్మ్కి, ఇంత హైప్ ఉన్న సినిమాకి ఈ స్టేజ్ పైన నేను ఉండడానికి మెయిన్ కారణం, ఫస్ట్ కారణం నాగార్జున గారు. నెక్స్ట్ అఖిల్, థర్డ్ వినయ్ గారు. ఎందుకంటే ఈ సినిమా అఖిల్ లాంచ్ సినిమా అనగానే పిచ్చ క్రేజ్ ఉంది బయట మార్కెట్లో. అండ్ నాగార్జున గారికి చాలామంది ప్రొడ్యూసర్స్ వెళ్ళి మేము చేస్తామన్నారు, అండ్ వినయ్ గారిని కూడా. బట్ వాళ్ళిద్దరూ మా శ్రేష్ఠ మూవీస్, మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో ఈ సినిమా మాకు ఇచ్చారు. అండ్ నాగార్జున గారు డెఫినెట్గా మీరు పెట్టుకునే నమ్మకాన్ని వీ వోంట్ లెట్ యూ డౌన్, వీ ప్రామిస్ యూ ఫ్రమ్ అవర్ బ్యానర్ సైడ్ అండ్ వినయ్ గారి తరపు నుంచి. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అంటే, లవ్ స్టోరీస్లో నాగార్జున గారు ది కింగ్. గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చాయి. యాక్షన్ మూవీస్లో కూడా కింగ్. మాస్ సినిమా శివ సినిమా. అటు అఖిల్ చూస్తే మంచి లవర్ బాయ్, స్మార్ట్ బాయ్, సెక్సీ బాయ్, మాస్గా ఉన్నాడు.
ఇటు చూస్తే పక్కా కమర్షియల్ మాస్ డైరెక్టర్. ఇద్దరు కలిస్తే 2 లవ్ స్టోరీస్ చెప్పాం కదా, గీతాంజలి అండ్ నిన్నే పెళ్ళాడతా, శివ అండ్ మాస్, ఈ 2 కలిస్తే ఈ సినిమా అలా ఉండబోతుంది. మీరెవ్వరు ఊహించని విధంగా సినిమా ఉండబోతుంది. మీరందరూ చాలా గర్వపడేలా సినిమా ఉండబోతుంది. మీతో పాటు నార్మల్ ఆడియన్స్ అందరికీ సినిమా చాలా బాగా వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ వ్యాలంటైన్స్ డే, అంటే ఇట్స్ లవ్ డే. సో ఈ లవ్ డే నాడు మీరందరూ మీ లవ్ని మా అఖిల్పై ఉండాలని, మా కాదు మన అఖిల్పై ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ హీల్ బికమ్ అ వెరీ 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 బిగ్ సూపర్ స్టార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో నితిన్ థ్యాంక్ యూ. మీరు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఫుల్ బిజీగా ఉండే హీరో అంటే మనం ఆ టైంకి వచ్చేసి ఆ టైంకి ప్యాకప్ అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే కొత్త బాధ్యత. ఈ బాధ్యతలు ఎలాగా మీరు బోలెడంత టైం డెడికేట్ చేయాల్సి ఉంటుంది. హౌ? యాక్చువల్లీ ఇప్పుడు నాకు సినిమా ఇప్పుడు మాకేం లేదు. సో ఐఎమ్ ఫ్రీ ఫర్ 6 months. 6 నెలలు ఖాళీగా ఉన్నాను. సో 6 నెలలు సినిమాలో ఉంటాను. అండ్ ఎంత కష్టం ఉందంటే ఈ ఒక్క ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి నాకు సరదా తీరిపోయింది. నాకు అంతగా కష్టమైంది. బట్ స్టిల్ ఐమ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రొడ్యూసర్కి హీరో నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు అఖిల్ నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అఖిల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేస్తే ఆపలేను. అవన్నీ నేను మన ఆడియోలో మాడతాను, ఆడియో ఫంక్షన్లో అప్పుడు అన్నీ మాడతాను అఖిల్ గురించి. ఇప్పుడేం మాట్లాడను. ఓకే, చూస్తే హీరోకేమో మేకప్ అక్కర్లేదు, హీరోయిన్కేమో తిండి అక్కర్లేదు. ఈ 2 విషయాల్లో బడ్జెట్ రిడక్షన్ కాకుండా మీరు వేరే ఏ విషయాల్లో బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఈ సినిమాలో అఖిల్ పక్కన హీరోయిన్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము చూడాల్సింది హైట్, వెయిట్ కాదు, కలర్. ఆ కలర్ మ్యాచ్ అవ్వాలంటే అసలు మా కెమెరామెన్ అమ్మోళ్ళు, మా డైరెక్టర్ గారు వెతికి మొత్తానికి తన కలర్లో ఉన్న ఇంకో అమ్మాయి దొరికింది, సాయిషా. సో ఫస్ట్ అది. సో ఫస్ట్ అలా ఫ్రేమ్ సెట్ అయిపోయిందనమాట. ఓకే, మీరు ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా షెడ్యూల్ విశేషాలు ఏమైనా మాకు చెప్తే వినాలని ఉంది. ఇప్పుడు ఏం చెప్పానండి, అన్ని విల్ టాక్ వన్స్ ద మూవీ స్టార్ట్ షూటింగ్ ఎవ్రీథింగ్. అది ప్రొడ్యూసర్కి మెయిన్గా ఉండాల్సిన లక్షణం. అది ఉందా లేదా అని టెస్ట్ చేశాను అంతే. ఓకే, సో థ్యాంక్ యూ. ఇవాళ వ్యాలంటైన్స్ డే, నితిన్ బిజీగా ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ని డిన్నర్కి తీసుకెళ్ళాలి. అదే అవును, కరెక్ట్. అఖిల్ కూడా వస్తే మెత్తం వెళ్తున్నాం. ఇవాళ నా డేట్ అఖిల్. ఇవాళ వ్యాలంటైన్స్ డేకి నా లవర్ అఖిల్. ఇవాళ అఖిల్ లవర్ నేను ఇవాళ. సయేష్ అండ్ పాపం ఎవరు తీసుకెళ్తారో చూద్దాము. సో థ్యాంక్ యూ నితిన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అఖిల్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నితిన్ మాటలు విన్నాము. నెక్స్ట్ ఒక మహోన్నతమైన వ్యక్తిని వేదికపైకి ఆహ్వానించబోతున్నాము. 2.5 గంటల పాటు మనకి ఎంటర్టైన్మెంట్ని అందించడానికి వారు పడేటువంటి వారు ఎంత దాని వెనకాల కృషి చేస్తారు, ఎంత హోంవర్క్ చేస్తారు అనేది ఈ మధ్యకాలంలో వారు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే మనకి తెలిసింది. ఒక్కొక్క సీన్ వెనకాల ఎన్ని లాజిక్లు ఉన్నాయి, ఒక పాట వెనకాల ఎన్ని లాజిక్లు ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర రావు గారు. అండ్ లెట్స్ ఇన్వైట్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ఆన్ ద స్టేజ్. రాఘవేంద్రరావు గారికి బొకేని అందించాల్సిందిగా నిఖితా రెడ్డి గారిని, రాఘవేంద్రరావు గారికి ప్రొడ్యూసర్ నితిన్ గారు బొకేని అందిస్తారు. Today's event is brought to you by Srimitra Township Private Limited, powered by Smartron, Smart Things for Life, and teatimenews.com. Event is organized by Showtime. సార్, నేనేమైనా క్వశ్చన్స్ అడగాల సార్? మీరే మాట్లాడేస్తారా? మీరేం చెప్తారయ్యా? అందరికీ నమస్కారం. అక్కినేని నాగార్జున మా గురువుగారు విక్టరీ మసూందార్ స్టార్ట్ చేశారు. దానికి క్లాప్ కొట్టాను నేను. ఎవరో చేయలేని పాత్రలు ఎన్నో పాత్రలు వేసి ఇవాళ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒట్టి ఒక వి ఉంటేనే ఇంత హిట్ అయితే 3 వీలు వి వినాయక్ చేతులు పడ్డాయంటే శిశింద్రి తారాజోలాగా దూసుకెళ్ళిపోతాడు. ఆల్ ది బెస్ట్ నితిన్. నాకు హీరోయిన్ పేరు ఒకసారి చెప్తామమ్మా. సార్, నాకేమన్నా అవకాశం ఇస్తే ఓ పువ్వో పండు అమ్మాయి. ఆల్ ది బెస్ట్ నితిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ అఖిల్ అండ్ నితిన్ బోత్ ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఎంతోమంది హీరోయిన్ని రాఘవేంద్రరావు గారు లాంచ్ చేశారు, కానీ ఎప్పుడూ లాంచ్లో మాట్లాడలేదు.
ఇదే మొట్టమొదటిసారిగా లాంచ్లో వారు మాట్లాడడం మనం వినడం. సో రాఘవేంద్రరావు గారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. కానీ రాఘవేంద్రరావు గారు అప్పుడే వెళ్ళిపోవడానికి లేదు. హీరోయిన్ గురించి చెప్పారు కదా, హీరోయిన్ లాంచ్ ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. అంతేనా? చైతూనా? మీరు మామూలు వాళ్ళు కాదయ్యా అసలు. నిజంగా మీ అందరికీ నరనర అన్న అక్కినేని ఫ్యాన్స్ బ్లడ్ రన్ అవుతోంది, తెలిసిపోతుంది బాగా. 13వ ఏట అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెర మీద తెరంగేట్రం చేశారు. 8వ ఏట అక్కినేని నాగార్జున గారు వెండితెర మీద మనకి కనిపించారు. కానీ ఒక సంవత్సరం లోపే ఈ సిసింద్రి సినిమాల్లోకి వచ్చేశారు. అక్కడ చెలరేగిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనందరం ఎప్పుడెప్పుడు వస్తాడా సినిమాల్లో అని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్ ది బెస్ట్ అఖిల్ కార్యక్రమంలో. నెక్స్ట్ మనం వేదిక పైన ఆహ్వానించబోతున్నటువంటి వ్యక్తి తాతగారు విరివిగా ప్రేమ కథా సినిమాలు మనకు అందించిన వారు, నాన్నగారు అలాగే మజ్ను, గీతాంజలి లాంటి ఎవర్ లాస్టింగ్ మూవీస్ని మనకు అందించిన వారు. తర్వాత 100% లవ్ అంటూ అమ్మాయిల్ని మాయ చేసేసిన నాగ చైతన్యని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం సమర్పకురాలు నిఖితా రెడీ టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు నాగ చైతన్య. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి మాట కోసం అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇంకా మనం పండగ చేసుకోవాలి. ఎలాంటి రోజు ఇవాళ? చాలా సంతోషంగా ఉందండి. ప్రతిసారి అందరిని ఇట్లా కలిసాక చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇవాళ మామూలు రోజు కాదు. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సిసింద్రి సినిమా టీవీలో వచ్చినప్పుడు ప్రతిసారి అనుకుంటా, తమ్ముడు చిన్నప్పుడు పాకుతూ ఇలాంటి సినిమా ఇచ్చాడు, ఇంకా పెద్ద అయ్యాక కాలుపుతూ ఇంకెలాంటి సినిమా ఇస్తాడో. కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. అఖిల్ ఎలాంటి పర్సన్ అంటే ఏ విషయంలో అయినా తనకి ఇంట్రెస్ట్ కలిగితే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి, డెడికేట్ అయ్యి, పర్ఫెక్ట్ అయ్యి, ఇంకా పర్ఫెక్షనిస్ట్ అవుతాడు. ఆల్రెడీ క్రికెట్లో మీరు చూశారు స్టేడియంలో ఏమేమి చేస్తాడో. అండ్ క్రికెట్ ఆఫ్టర్ ఆల్ తనకు ఒక చిన్న హాబీ, చిన్న ప్యాషన్. సినిమా అంటే తనకు పిచ్చి. 24 గంటలు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేను ప్రామిస్ చేస్తున్నా, అఖిల్ సినిమా ఇప్పటి నుంచి 75 డేస్ 100 డేస్ కలెక్షన్స్ గురించి కాదు. ప్రతి సినిమా ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది, ప్రతి సినిమా యూనిక్ అవుతుంది. అదే కాదు, అక్కినేని అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి సినిమా గోర్ని ఇంప్రెస్ చేస్తాడు 100%. అండ్ అఫ్కోర్స్ వివి వినాయక్ గారి చేతుల్లో ఉన్నాడు. వివి వినాయక్ గారి సినిమాలంటే సినిమాకి రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. సినిమా రేంజే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ యాక్టర్ వివి వినాయక్ గారితో చేసిన తర్వాత వాళ్ళ కెరియర్కి ఇంకా తిరుగులేదు. సో థ్యాంక్ యూ వినయ్ గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సుధాకర్ రెడ్డి గారు, నిజంగా సుధాకర్ రెడ్డి గారు ఇప్పటి నుంచే కాదండి, అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. రిలీజ్ టైంలో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నితిన్, అండ్ టు ద బ్యూటిఫుల్ సాయిషా అండ్ ది ఎంటైర్ యూనిట్, ఆల్ ద వెరీ బెస్ట్. త్వరలో పండుగ చేసుకుందాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. అండ్ తను చెప్పినటువంటి ఆ మాటలకి అక్షర రూపంగా మనందరం చూస్తుంటాము ఒక ఫోటో నెట్లో, అఖిల్ని భుజాలపైన ఎత్తుకొని నాగ చైతన్య కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటో. ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలోని ఒక హైలైట్ కామెంట్ నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. తమ్ముడి బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకున్న అన్నయ్య.
ఓకే, సో మూవింగ్ అహెడ్, ఆల్ ది బెస్ట్. అఖిల్ కార్యక్రమంలో నెక్స్ట్ వేదిక పైన ఆహ్వానించబోతున్నటువంటి వ్యక్తి ఈ వెండి తెరకి తనని ఎవరైతే పరిచయం చేశారో వారి పక్కనే కూర్చొని ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా చాలా దగ్గరైన వ్యక్తి, ముఖ్యంగా ఫీమేల్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేటువంటి వ్యక్తి, ఈ మధ్య వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న వ్యక్తి. పిలిచేద్దామా వెంకటేష్ గారిని? విక్టరీ వెంకటేష్ గారు. Nikita to please present the bouquet to Venki. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. నిజంగానే అడగగానే ఒక స్టెప్ కూడా వేశారు, అడగకుండానే వేసేసారు. వెంకటేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆన్. అక్కినేని అభిమానులకు, ఇంతాక చైతన్య చెప్పినట్టు పండగే పండగ. ఇంకా మీకు మన తెలుగు ఇండస్ట్రీకి ద న్యూ రియల్ సూపర్ స్టార్ ఇస్ అఖిల్ అక్కినేని. హాలీవుడ్ బాలీవుడ్ అన్నీ అమ్మా ఇష్టం. క్రికెట్లో సిక్సర్లు సెంచరీలు కాదు, ప్రతి సినిమా సెంచరీయే మీకు. 100 days. నేను స్టేజ్లో చాలా నర్వస్గా ఫీల్ అవుతాను, కానీ ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఐవ్ సీన్ అఖిల్ గ్రోయింగ్. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ బాయ్స్. అ సింపుల్, హంబుల్, స్మార్ట్, ఇంటెలిజెంట్. హీఈస్ గోయింగ్ టు బీ ద రియల్ ఆల్రౌండర్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ కెన్ టెల్ యూ ఫర్ దట్. తను ఏ పని చేసినా ఇట్స్ ఓన్లీ 100% డెడికేషన్. సో ఈరోజు మన వివి వినాయక్ డైరెక్షన్లో, నితిన్ అండ్ సుధాకర్ రెడ్డి గారు ప్రొడక్షన్లో అఖిల్ చేయటం, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నితిన్ ప్రామిస్ చేశాడు, అది 100% ఫుల్ఫిల్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, అంతే. ఓకే, సో అఖిల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వినయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇక్కడ మీరు చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు అది ఉంటుందని మా అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. Today's event is brought to you by Srimitra Township Private Limited, and the event is powered by Smartron, Smart Things for Life, and teatimenews.com. The event is organized by Showtime. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో ఎవరి చేతుల మీదుగా అయితే మన హీరో వెండి తెరకి పరిచయం కాబోతున్నారో ఆ డైరెక్టర్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దామా? వారికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు, హీరో హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలో తెలుసు, ఎలాంటి పాటలుంటే బాగుంటుందో తెలుసు, కామెడీ ఎక్కడ టైమింగ్లో పడితే బాగుంటుందో తెలుసు. ఓవరాల్గా 2.5 గంటల పాటు ఆడియన్స్ని థియేటర్లో ఎలా కూర్చోబెట్టాలో తెలుసు. ఆ స్పెషల్ ఏవి అబౌట్ వివి వినాయక్ గారు. వివి వినాయక్, a dynamic and versatile director. వెండి తెరపై ఆయన సినిమాలు ఓ బ్లాస్ట్, ఆయన హీరోలు మిసైల్స్. ఆయన ఎంచుకునే పాయింటే ఓ ఆయుధం. టోటల్ గా ఆయన చిత్రాలు సెల్యులాయిడ్ సెలబ్రేషన్స్.
ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచేలా సినిమా ఎలా ఉండాలో తెలిసిన దర్శకుడు వినాయక్. సుమోల్ని గాల్లోకి లేపే దగ్గర నుంచి సైలెంట్ ఎమోషనల్ సీన్స్ వరకు, కామెడీ నుంచి రొమాన్స్ వరకు కన్విన్సింగ్ గా పండించడంలో వినాయక్ ది డిఫరెంట్ స్టైల్. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా, మా గురువు గారిని సాంతో నాకేశారు. చిన్నప్పటి చాగల్లు రోజుల నుంచి సినిమాని శ్వాసించి ప్రేమించి నరాల్లో జీర్ణించుకుని వచ్చాడేమో. కసితో సినిమా తీస్తాడు వినాయక్. ఆది సినిమాలో ఒకే ఒక షాట్ లో రాయలసీమ ఫ్యాక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకుల్ని పరిశ్రమని సంభ్రమానికి గురి చేశాడు వినాయక్. ఏం పెట్టావురా ఈ నేల్లో, నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది. మెగాస్టార్ తో పర్పస్ఫుల్ సినిమా ఠాగూర్ చేసి దర్శకుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగాడు వినాయక్. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. నట సింహం బాలకృష్ణతో, విక్టరీ వెంకటేష్ తో, డైనామిక్ హీరో నితిన్ తో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో, జైగాంటిక్ ప్రభాస్ తో, మాస్ మహారాజా రవితేజతో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో, మెగా పవర్డ్ స్టార్ రామ్ చరణ్ తో, బెల్లంకొండ శ్రీనివాస్ తో సెన్సేషనల్ మూవీస్ అందించిన వినాయక్ అభిమానులకు కన్నుల పండువగా హీరోలను అత్యద్భుతంగా చూపిస్తారు. ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు, ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. స్టైలిష్ టేకింగ్ తో ప్రతి ఫ్రేమ్ ని ఎంతో కలర్ఫుల్ గా తీస్తారు. ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ లా సినిమాని సృష్టిస్తారు. ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ అక్కినేని కుటుంబం నుంచి మూడో తరంలో ద మోస్ట్ అవైటెడ్ స్టార్ అక్కినేని అఖిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ హీరో నితిన్ నిర్మిస్తున్న హిస్టారిక్ ఫిల్మ్ కి దర్శకుడిగా వివి వినాయక్ is the right choice. All the best, వివి వినాయక్. వివి వినాయక్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ వినాయక్ గారు విత్ a big round of applause. అఖిల్ అక్కినేనిని వెండితెరకి పరిచయం చేయబోతున్న దర్శకులు, మనందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించిన డైరెక్టర్ గారికి స్వాగతం పలుకుతూ నిఖితా రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు వినాయక్ గారు. ఈ ఫంక్షన్కి వచ్చిన ఓకే వస్తాడు అఖిల్. ఇక్కడికి వచ్చిన అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను నాగార్జున గారు సార్ ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకుంటాను ఆయన ప్రామిస్ చేస్తున్నా. నాకు మనం సినిమాలో మీరందరూ ఎలా అయితే అఖిల్ని చూడగానే షాక్ అయ్యారో నేను షాక్ అయ్యా. నాకు విపరీతంగా ఎంత పిచ్చగా నచ్చాడు అఖిల్. నాకు ఎంత బాగా నచ్చాడు అనేది ఈ సినిమాలో నేను చూపించబోతున్నాను. నాకు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించిన నాగార్జున గారికి, సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నా హీరో నితిన్ వాళ్ళ సిస్టర్ నిఖితా రెడ్డి గారికి అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే కొత్తగా ఉంటుంది, ఒక మంచి లవ్ స్టోరీతో, ఒక మంచి కథ, చాలా బాగుంటుంది. నేనే కాదు, ఈ సినిమాకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ 100% పని చేయగలిగితే అది 1000% పనిచేస్తామని నీకు మనస్ఫూర్తిగా చెప్తూ, అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి అందరం కృషి చేస్తాం. ఇందాక నాగ చైతన్య గారు చెప్పినట్టు అఖిల్ ప్రతి సినిమా గోయర్కి నచ్చుతాడు, నచ్చేలాగా ఉన్నాడు. దాన్ని మేము కరెక్ట్గా యూటిలైజ్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ ఆడియో ఫంక్షన్లో కలుసుకుందాం, తర్వాత 100 days ఫంక్షన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు ఒకసారి మీరు పైకి. ఇప్పుడు డైరెక్టర్ రాఘవేంద్ర గారు మా గురువు గారు హీరోయిన్ని మీ అందరికీ పరిచయం చేస్తారు. ఫస్ట్లో దేవదాసు పార్వతి ఇంకా కలవలేదు, మనందరికీ తెలుసు. కానీ హిందీ దేవదాస్ యాక్ట్ చేసినటువంటి దిలీప్ కుమార్ గారికి వరసకి మనవరాలైన సాయిషా అండ్ తెలుగు దేవదాస్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు అక్కినేని అఖిల్ కలవబోతున్నారు. ఈ సాయిషా లాంచ్ని డైరెక్టర్ గారి చేతుల మీదుగా జరగబోతోంది. గోల్డెన్ హ్యాండ్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ ఇలా ఎంతోమందిని వెండితెరకి పరిచయం చేసిన దర్శకేంద్రుని చేతుల మీదుగా ఆ అమ్మాయి పరిచయం అవబోతోంది. ఎలాగా? నో రిమోట్స్. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం. రాఘవేంద్రరావు గారు అంటే మనందరికీ ట్రేడ్ మార్క్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. స్క్రీన్ మీదకి ఫ్రూట్ వేస్తే స్క్రీన్ చినిగిపోతుందేమోనని ఈ ఫ్లవర్స్ని మీరు ఆ స్క్రీన్ పైకి గురి చూసి విసిరితే ఆ అమ్మాయి పిక్చర్స్ని మేము చూడాలనుకుంటున్నాము. ఆ అమ్మాయి మీద కదా సార్, ఇటు ఇటు స్క్రీన్ మీద తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లో నొలివెచ్చనైంది మొదలైందమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన. డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు హీరోయిన్ల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి సాయిషా ఎలా ఉంది సార్? సాయిషా ఎలా ఉంది? ఫస్ట్ అమ్మాయి పేరు చెప్పాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు అండ్ థ్యాంక్ యూ వినాయక్ గారు. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఈ సినిమాతో లాంచ్ అవ్వబోతున్న బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిషా. అసలు అఖిల్ అక్కినేని హీరోగా లాంచ్ అవుతున్నాడు అంటే అఖిల్ హైట్కి, అఖిల్ కలర్కి, అఖిల్ క్యాలిబర్కి ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని వేటాడి వెతికి తీసుకొచ్చిన అందమైన భామ సాయిషాకి గట్టిగా చప్పట్లు. అండ్ సాయిషాకి బొకేని ప్రెజెంట్ చేస్తారు నిఖితా రెడ్డి గారు. Namaskar. I'm so happy to be meeting all of you wonderful people today. It's an honor to be among so many eminent luminaries, and I feel blessed to be making my debut under the able direction of V.V. Vinayak sir, and with the production of Sudhakar Reddy garu and Nikita and Nitin garu. And it makes it even more special to have a fantastic co-star like Akhil, who is already so popular. So I would just like to thank everybody for giving me this fantastic opportunity. Thank you. Saisha, so how do you feel you're going to act with one of the most handsome heroes, Akhil? So how does it feel? Oh, I'm thrilled, I'm very excited, and I'm sure we're going to do a great job and have a wonderful movie to show the audience. We also heard that you happen to be the granddaughter of Dilip Kumar ji. We have all been ardent fans of Dilip Kumar ji, and he's done Devdas in Hindi, and here Akhil's granddad, Akkineni Nageshwar Rao garu, has done it. So how does it feel, the coincidence?
well, the family relation goes back generations. So it makes this even more special that Akhil and me are doing a film together. So I'm extremely happy and I feel blessed. What do you feel about Akhil's very, very, very handsome dad, Nagarjuna? Well, Nagarjun sir, I really look up to him, and I met him just a few days ago. So that was wonderful, and I'm sure he's going to give me some great tips. It's my first movie as well. So it's wonderful meeting him. All the best, Saisha, and welcome to the Telugu film industry. Chapatlu! Thank you so much. Thank you. ఈ అమ్మాయి పక్కన ఎక్కువసేపు నేను నించోకూడదు, బ్లాక్ అండ్ వైట్ సినిమా అని తెలిసిపోతుంది. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమానికి మరో అతిథి ఇక్కడికి విచ్చేశారు. సాధారణంగా ఈ జనరేషన్లో భక్తిరసమైనటువంటి సినిమాలని తీయాలన్న ఆలోచన రావడమే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా సినిమా మీద ఉండేటువంటి ప్యాషన్తో మనకు అందించారు షిరిడి సాయి అనే సినిమాని మహేష్ రెడ్డి గారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, today's event is brought to you by Srimitra Township Private Limited, powered by Smartron, Smart Things for Life, teatimenews.com, and the event is organized by Showtime. Welcome, sir. Nikita Reddy to please present the bouquet to Mahesh Reddy garu. Mahesh garu. వేదికకు వచ్చిన అందరు పెద్దలకి, అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్కి, ముఖ్యంగా ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, అఖిల్ నాగార్జున గారి ఫ్యామిలీలో పిల్లలు ఎంత చక్కగా మర్యాదగా పెంపకము, వాళ్ళని చూస్తే పెద్దోళ్ళని గౌరవించటం, అది మనం సినిమాలో చూసాము. ఆ ఫ్యామిలీ నిజంగా ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత ఒదిగ్గా ఉంటారనేది. నిన్నే సాయిబాబా ఆశీర్వాదంతో వినాయక్ గారిని, అఖిల్ని షిరిడీకి పోయి వాళ్ళ దర్శనం తీసుకొని వచ్చినాము. ఈ సినిమా సుధాకర్ రెడ్డి గారికి, నితిన్ గారికి, ప్లస్ సాయిషా, ఆమె పేరులో కూడా సాయి ఉంది. సో అఖిల్కి ఇట్ విల్ బి వండర్ఫుల్ బ్రేక్ ఈవెన్ అవ్వాలని వాళ్ళందరికీ గుడ్ విషెస్ చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ రెడ్డి గారు. మీకు సినిమా మీద ఉండేటువంటి ప్యాషన్తో ఇంకా ఎన్నో అందమైన సినిమాల్ని మనకి అందించాలి అని కోరుకుంటూ, ఇక నెక్స్ట్ పిలిచేద్దామా వారిని వేదిక మీదకి. యువకులకి శివ, అమ్మాయిలకి మన్మధుడు, ఆధ్యాత్మిక చిత్రాల్ని ప్రేమించే వాళ్ళకి అన్నమయ్య, శ్రీరామదాసు, ఒకటా రెండా మొదలుపెట్టిన దగ్గర నుంచి నిన్న మొన్నటి మనం సినిమా వరకు మన కింగ్ మనకి అన్ని రకాలైన సినిమాలని అందించారు. నాగార్జున గారు, మీరు అన్ని ఫ్లేవర్స్ని చేసేశారు, ఏం మిగిల్చారా పసివాడికి? లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ కింగ్ నాగార్జున గారు. నిఖితా రెడ్డి టు ప్లీజ్ ప్రెజెంట్ ది బొకే టు నాగార్జున గారు. Come on, everybody. నాగార్జున గారిని మనం అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లోనూ చూసేసాము. ఆల్ ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అన్నీ ట్రై చేసేసారు. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీరేం మిగిల్చారా పసివాడికి? వినాయకుని మిగిల్చాను. చాలా రోజులైంది కదా మనం అందరం కలుసుకుని.
మీరందరూ కేకలేస్తున్నారు, మాకు మాత్రం పొట్టలో తిప్పుతుంది ఇక్కడ. అక్కినేని అభిమానులకి, నాన్నగారు అన్నట్టు మా అభిమాన దేవుళ్లకు మరి నమస్కారం. అలాగే అఖిల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఇక్కడ పెద్దలందరికీ, వాళ్ళందరికీ నమస్కారం. ఇవాళ ఒక చిన్న బాధ, నాన్నగారు లేరని. ఆయన ఇక్కడ ఉండుంటే ఎంతో బాగుండేది. కానీ అఖిల్ మనంలో ఇంట్రడ్యూస్ అవటానికి ఏఎన్ఆర్ గారే కారణం. నాన్నగారు ఇంకా ఎక్కువ రోజులు ఉండరు. ఎలా అయినా సరే ఆయన ద్వారానే అఖిల్ని స్క్రీన్ మీదకి పిలిపించాలి అనే ఉద్దేశంతో అలా పుట్టింది. మీరు నోరు మూసుకుంటే నేను మాట్లాడతాను. అలా పుట్టింది. అఖిల్ని ఎలా స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ఐడియా మనంలో ఆయన రావటానికి, అఖిల్ మనంలో ఇంట్రడ్యూస్ అవడానికి అలా వచ్చింది మాకు ఐడియా. లేకపోతే ఐడియా లేదు. అఖిల్ మనం సినిమాలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, బాగున్నాడా లేదా? అది నాన్నగారు మా తల్లో పెట్టిన ఐడియా. ఆయన ఎలాగూ నేను ఉండను కదా, ఇప్పుడే బ్లెస్ చేద్దాం అఖిల్ అని చెప్పి ఆ రోజున బ్లెస్ చేసి అలాగే బ్లెస్ చేశారు. నాన్నగారు బ్లెస్సింగ్స్ చిన్నవి కావు, చాలా పెద్దవి. సో ఇందాక నితిన్ అన్నాడు ఐ ప్రామిస్ యూ అని, వినాయక్ అన్నాడు ఐ ప్రామిస్ యూ అని. నాకు కాదు ఆన్సర్ చెప్పాల్సింది మీరిద్దరు, వాళ్ళందరికీ. అండ్ మీరిద్దరూ నాకు తెలుసు, నితిన్, సుధాకర్ రెడ్డి గారు, వినాయక్ గారు లాస్ట్ 6 నెలలుగా ఎంత కృషి చేశారు, ఎంత తపన పడుతున్నారు ఈ స్టోరీ మీద నాకు తెలుసు. మీరు అసలు నా దగ్గరికి వచ్చి కథ చెప్పడానికే ఎంత ప్రిపేర్ అయ్యారో కూడా నాకు తెలుసు. అండ్ చాలా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చే విధంగా ఉంది. లవ్ స్టోరీ అది ఇది అన్నారు, అది కాదు, మాస్. నాకు తెలుసు కథ, సినిమా నిండా మాసే ఉంది. నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇది ఆడియో రిలీజ్ రోజున, సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. మీరందరూ పిలవగానే వచ్చారు ఇక్కడికి. మరి థ్యాంక్స్. ఎప్పుడు మేము ఎలా తీసుకున్నా, ఎలా ఉన్నా, మీరెప్పుడు నాన్నగారిని కానీ, నన్ను కానీ, నాగ చైతన్య కానీ, అటు సుశాంత్ని కానీ అందరినీ అలా భుజాల మీద వేసుకుని తీసుకెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు అఖిల్ మీ దగ్గరికి రాబోతున్నాడు. అండ్ సో ఇప్పుడు అఖిల్ ఇంట్రడక్షన్ అవ్వబోతుంది. అది అవ్వే ముందు వెంకీ ప్లీజ్ కమ్. చే రారా. సుశీల కమ్మమ్మ. అక్కినేని నాగేశ్వరరావు గారి నుండి అఖిల్ వరకు. అఖిల్ ఇంట్రడక్షన్. వెంకటేష్ గారు రిమోట్ ప్రెస్ చేయబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు. చైతన్య రిమోట్ ప్రెస్ చేయబోతున్నాడు. కమ్
దిస్ సైడ్. అక్కినేని నాగేశ్వరరావు గారి నుండి అఖిల్ వరకు ఆ స్పెషల్ జర్నీ గురించి ఒక స్పెషల్ ఏవి వెంకటేష్ గారు మాకు. Let's see the AV. I present Akhil Akkineni, the real superstar. అక్కినేని ఈ పేరంటే తెలుగు వారికి ఎనలేని అభిమానం. అందుకు తొలి కారణం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. 1941 17 వయసులో ఏఎన్ఆర్ నటించిన ధర్మపత్నితో ఈ అనుబంధం మొదలయ్యింది. తరువాత రోజుల్లో ఆయన చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. మైథలాజికల్, హిస్టారికల్, ఫోక్లోర్, సోషల్, ఫ్యాంటసీ, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, ఇలా ఆయన చేయని జానర్ లేదు. హీ వాజ్ ఎ కంప్లీట్ యాక్టర్. నటుడిగా ఆయన్ని శాశ్వతం చేసిన పాత్రలు చాలానే ఉన్నాయి. దేవదాసు, కేరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కాళిదాసు, ఒకటేశాక అమ్మ విధులు ఇచ్చి విప్రనారాయణ, లేదు రంగరాజా, నా రంగనాథుడు ఎంత జగన్మోహనంగా దర్శనం సాయిస్తున్నారు చూసావా. బాటసారి, తెనాలి రామకృష్ణ, భోగ సత్కళ భావములను అంతేగా. భక్త తుకారాం, ప్రేమ మందిరా, భక్త జయదేవ, ఆ నీలమేఘ శ్యాముడు రాధాసక్తుడై నా కనుల ముందు తళుక్కుమని అంతర్హితుడైనాడు. అమర శిల్పి జక్కన, కన్నులు దాగెను, గుండమ్మ కథ, మాయాబజార్, ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకురుల్ని వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమికొట్టి వీరవిహార స్వయంవరంలో శశి నేను దక్కించుకుంటాను. ఈ మౌనం డాక్టర్ చక్రవర్తి, ఈ విజయం ఇదేనా తెలియ కానుక. లిఫ్ట్ కావాలా? సెక్రటరీ, రోజు ఎంతమందికి ఇలా లిఫ్ట్ ఇస్తుంటారు? నా పక్కన చోటున్నది ఒక్కరికి. అంటే ఒకరు వెళ్ళిన తర్వాత మరొకరికా? ఒకరు వెళ్ళారు కనుకనే ఇంకొకరికి. ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, వందనం అభివందనం, ఇలా ఎన్నెన్నో. దేవదాస్ అన్ని భాషల్లో అందరూ చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారిలా ఈ పాత్ర చేసిన వారు లేరని హిందీలో దేవదాస్ చేసిన దిలీప్ కుమార్ గారే స్వయంగా ఏఎన్ఆర్ గారికి ఉత్తరం రాశారు. 100 ఏళ్ల భారతీయ సినిమాలో 75 ఏళ్లు వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన ధృవతార అక్కినేని నాగేశ్వరరావు గారు. He came, you saw, he conquered your hearts. అలా మొదలైన ప్రేమ, అభిమానం అక్కడితో ఆగలేదు. 1986 ఒక యువ కెరటం రాకతో ఆ ప్రేమ, ఆ అభిమానం రెట్టింపయ్యాయి. విక్రమ్తో మొదలై తనదైన శైలిలో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే సినిమాలెన్నో మనకందించిన కింగ్ అక్కినేని నాగార్జున. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. అక్కినేని వారసత్వంలో పొడికి పుచ్చుకున్న అదే వర్సటాలిటీ, అందరికీ నచ్చే తెలుగు సినిమా గమనాన్ని మార్చిన చిత్రాలనందించిన ఘనత కేవలం అక్కినేని నాగార్జునకి మాత్రమే దక్కింది. గీతాంజలి లాంటి లవ్ స్టోరీ, శివ లాంటి నెవర్ బిఫోర్ ఆన్ ఇండియన్ స్క్రీన్ యాక్షన్, సెప్టెంబరు మార్చి పైన వైవాయిగా పద్ధతుంది దేనికైనా.
నిన్ను రోడ్డు ఎంటర్టైన్మెంట్ కి అడ్రస్ అయిన అల్లరి అల్లుడు మారినది లగ్గాయితు నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే గాయితు అది డ్రామ కాదు బాటు. హలో బ్రదర్, పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. ఫ్యామిలీస్ ఎప్పటికీ మరచిపోలేని నిన్నే పెళ్లాడుతా. మా అమ్మక మహాలక్ష్మి పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు తప్ప ఏమీ తెలీదు. పిచ్చి మాలోకం. మన్మధుడు. నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటయ్యా, కాకిలా మాడిపోతావు. ఇవన్నీ ఒకెత్తైతే తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ మిగిలిపోయే అన్నమయ్య. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. రామదాసు. అంతారామమయం ఈ జగమంతారామమయం సాయి షిరిడి సాయి. ప్రభవించిన గంగాయము మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. అన్నింటినీ మించి ద న్యూ ఏజ్ క్లాసిక్ మనం. రామా, ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. ఇదా? అక్కినేని పేరంటే ప్రేక్షకులకున్న ప్రేమను రెండింతలు చేసిన వెర్సటైల్ స్టార్ అక్కినేని నాగార్జున. K-I-N-G. Come on, come on, everybody. He's the king of hearts. 2008 November 23rd. ప్రేక్షక దేవుళ్ళని తరం తరం నిరంతరం అలరించడానికి ముందుకొచ్చిన అక్కినేని మూడవ తరం వారసుడు అక్కినేని నాగ చైతన్య. ఈరోజు కోసం 2 ఏళ్ళు వెయిట్ చేస్తా ఉన్నా. 2 years బ్యాక్ ఫస్ట్ నాన్నకే చెప్పా, వెంటనే ఓకే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అప్పుడు అంత కేర్ ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని అందరు చూసిన తర్వాత దిస్ ఇస్ మై ఎయిమ్, దిస్ ఇస్ మై డ్రీమ్, దిస్ ఇస్ మై ఛాలెంజ్ అండ్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆనాడు నట సామ్రాట్, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యని అభిమానులకి పరిచయం చేసి ప్రేక్షకుల ఆశీస్సులు కోరారు. ఏం మాయ చేశాడో తెలియదు, అందరి మనసుల్ని ఇట్టే దోచుకున్నాడు. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు నుంచి నా సిస్టర్స్, ఒకనో తప్ప. అక్కినేని బ్రాండ్ లవ్ టపాస్ గా చెరగని ముద్ర వేసుకున్నాడు. మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. కళ్ళు కళ్ళు ప్లస్ మీ 100% లవ్ పొంది 100% లవ్ లాంటి న్యూ ఏజ్ లవ్ స్టోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. అక్కినేని వారసుడు అన్ని పాత్రలకి సిద్ధం అని రుజువు చేస్తూ తన తడఖా చూపాడు. ఆడు బతికిపోవడం ఆడదృష్టం కాదురా, ఆడు బతకొండడం మీ అదృష్టం. కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా. అన్నింటికీ మించి ఇద్దరు మహానటులకు పోటీగా ధీటుగా వారిద్దరికీ సమవుజ్జిగా నట వారసుడిగా రుజువు చేసుకుంటూ అక్కినేని నాగ చైతన్య నటించిన అపురూప చిత్రం మనం. పగిలింది నీ హార్టా, ఫెయిల్ అయింది మీ లవ్వా? ఓహో, ఓ క్లాస్ పీకుతున్నాడు. ఒక్కసారైనా నీకు దేవదాసులు అయి ఉంటే అప్పుడు మీకు తెలిసేది నా బాధ ఏంటో. అదే చిత్రంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించే అదృష్టాన్ని దక్కించుకున్న మెస్మరైజింగ్ మిసైల్ అక్కినేని అఖిల్. ఏఎన్ఆర్ ఆశీస్సులతో పాటు నాగార్జున నాగ చైతన్యల సమక్షంలో మనం తుది షాట్, అఖిల్ తొలి షాట్.
ఫస్ట్ లుక్ లోనే అభిమానుల గుండెల్ని కొల్లగొట్టి ప్రేక్షకుల హృదయాలలో తనదైన చోటు దక్కించుకున్నాడు అఖిల్. తాతగారు బాగున్నారా? యూఆర్ ఓకే నో? వాట్ వాస్ దాట్? హాయ్, ఐఎమ్ అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు గారు తన 13వ ఏట నటించడం మొదలు పెడితే, అక్కినేని నాగార్జున తన 8వ ఏట నటించడం మొదలు పెడితే, అక్కినేని అఖిల్ పుట్టిన సంవత్సరంలోనే నటించడం మొదలు పెట్టిన సిసింద్రి. అండ్ నౌ హీస్ కమింగ్. ఎక్కడ ఉండాలి ఆ కుర్రాడు? అడుగో. Nikita to please present the bouquet to Akhil Akkineni. మాట్లాడమంటారా? ఇవాళ యాక్చువల్లీ నేను పోయినసారి స్పీచ్ ఇచ్చినప్పుడు నేను అనుకోలేదు ఇస్తానని. ఇవాళ చాలా మాట్లాడదాం వచ్చాను, కానీ ఇవాళ తెలిసింది మిమ్మల్ని చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోవడం ఏంటంటే ఇప్పుడు తెలిసింది నాకు. అనుకున్నంతా మర్చిపోయాను నేను, కానీ గుర్తు తెచ్చుకుంది. సారీ. ఈ మధ్యనే నేను అక్కినేని లెగసీ, అక్కినేని అభిమానుల ఇదంతా ఈ మధ్యనే తెలుసుకుంటాను. నాని ఈ మధ్యనే చెప్పారు నాకు, నీకు అర్థం కావట్లేదు ఒక లెగసీ క్యారీ చేయడం ఏంటంటే. తాతగారు 75 ఏళ్ళ నుంచి మీరు ప్రేమించారు తాతగారిని, అండ్ అది నేను ఆదుకోవాలంటే ఇట్స్ ఈజీ కాదు. నువ్వు లైట్ తీసుకోవద్దు, నీకు అర్థం కావట్లేదు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది. ఈ మధ్యనే కొంచెం తెలుసుకుంటున్నాను నేను మిమ్మల్ని చూసిన తర్వాత, అండ్ నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఐ విల్ స్టార్ట్. ఇవాళ ఇద్దరు వ్యక్తులను చాలా థ్యాంక్ చేయాలి, మా అమ్మ ఇంకా మా నాన్నగారిని.
మా అమ్మ ఎప్పుడు నేర్పుతూ ఉంటారు ఎలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, ఎలా సొసైటీకి ఎలా తిరిగి ఇవ్వాలని. ఆవిడ నేను చాలా నేర్చుకుంటాను తన నుంచి, అండ్ ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ స్టిల్. మా నాన్నగారేమో మీ గురించే చెప్తుంటారు ఎప్పుడు, నీకు అర్థం కావట్లేదు, ఫ్యాన్స్ ఎంత ప్రేమిస్తారు, నువ్వు అంత తిరిగి ఇవ్వాలి వాళ్ళకి, నేను చెప్తూనే ఉంటారు నాకు. అండ్ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. సో నాన్నగారికి అమ్మగారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ ఫంక్షన్ ఈ రోజు చాలా అంటే ఆనందంగా, ఎమోషనల్గా చాలా స్పెషల్ డే ఫర్ మీ. అండ్ నిజంగా ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మా అన్నయ్య మాట్లాడే మాటలు ఇవాళ నేనెప్పుడు వినలేదా తన నోరు నుంచి, ఇవాళ విన్నాను. అండ్ చాలా ఎమోషనల్ అయిపోయాను నేను అలా మాట్లాడినప్పుడు. అండ్ నేను మీకు ప్రామిస్ ఇస్తున్నాను, ఎప్పుడో ఒకసారి పెద్ద మల్టీ స్టార్ చేసి సూపర్ హిట్ ఇస్తాం మీకు. థ్యాంక్ యూ చైనా ఫర్ సేయింగ్ వాట్ యూ సెడ్ టుడే, ఇట్ మీన్స్ అ లాట్. ఇక్కడికి వచ్చేసిన గోపాల్ రెడ్డి గారికి, రాఘవేంద్రరావు గారికి, మహేష్ రెడ్డి గారికి, అంటే అంకుల్ అంటాను అందరినీ కానీ గారు అంటున్నారు ఇవాళ. నా ఫ్యామిలీ, లిటరలీ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. విక్టరీ మా వెంకీ మామకి థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అంకుల్. ఆయన ఒక 5 years నుంచి నా అదృష్టం ఏంటో తెలియదు, కానీ ఆయన్ని చాలా దగ్గరగా చూశాను CCL ద్వారా. క్రికెట్తో ప్రతి సంవత్సరం 1 full month ఆయనతో ఉంటాను. అండ్ ఆయన చెప్తున్నాను, ఎవరైనా ఆయనతో 5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు ప్రేమలో పడిపోతారు ఆయనతో. Such a good human being, and it was very important for me that you were here today. Thank you Venki uncle for coming. So happy to see you here. వినాయక్ గారు, వినాయక్ సార్, మీరు నేను చీకట్లో ఉన్నప్పుడు ఒక సర్చ్ లైట్ లాగా కనిపించారు సార్ మీరు నాకు నిజంగా. బికాజ్ ఫ్యాన్స్కి ఒక ప్రామిస్ ఇచ్చాను, నేను ఒక బ్లాక్ బస్టర్తో వస్తానని. మీకు గుర్తుండదు, ఆ బ్లాక్ బస్టర్ ఎలా ఇవ్వాలని నాకు తెలియదు నిజంగా. ఏం చేయాలి నాన్నగారిని అడుగుతున్నాను. నీకంటూ నీ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి నాన్న అంటున్నారు. అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ ఓన్. అంటే నేను చెప్తే నేను కంట్రోల్ చేసినట్టు ఉంటుంది, కానీ ఇది ఎందుకో ఎక్కడో చీకట్లో ఉన్నట్టు ఒక లిటరల్గా ఒక సర్చ్ సైడ్ లాగా కనిపించారు నాకు వినాయక్ గారు. అండ్ ఆయన పిలిచిన వెంటనే ఆ కథ వినిన వెంటనే, ఆయన విజన్ వినిన వెంటనే ఒకటే గుర్తొచ్చింది, అక్కినేని అమ్మాయిలు గుర్తొచ్చారు. అండ్ నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను నా కోసమే, నేను ఏం చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటానని. అదే ఎందుకంటే మీరు ఎంత ఇస్తారు మాకు తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను, ఒక హిట్ తప్ప అని. సో వినాయక్ గారిని అందుకే వినాయక్ గారితో పనిచేస్తున్నాను. బికాస్ ఐ నో వినాయక్ గారు ఇలాంటి సినిమా, ఇంత భారీ సినిమాగా ఇంత భారీ లాంచ్ బహుశా కేవలం వివి వినాయక్ గారే హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. మై బ్రదర్, మై బెస్ట్ ఫ్రెండ్ నితిన్. నేను కళలు కూడా ఊహించుకోలేదు నితిన్ నా మొదటి సినిమా ప్రొడ్యూసర్ అవుతాడని. ఆల్మోస్ట్ 4 years, యాక్చువల్లీ 5 years నుంచి తెలుసు బాగా నాకు నితిన్. అండ్ 2 years బ్యాక్ నాకు చెప్పాడు, నువ్వు రాంగ్ ట్రాక్ మీద వెళ్తున్నావు, నువ్వు ఫస్ట్ సినిమా ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేయాలి, ఒక కమర్షియల్ హిట్ ఇవ్వాలి వాళ్ళకి, నీకు అర్థం కావట్లేదు, ఇవ్వాలని నన్ను అంటే చాలా ఇరిటేట్ నసపెట్టేశాడు నన్ను. అండ్ ఫైనల్గా నితిన్ ఈజ్ మై ప్రొడ్యూసర్ అండ్ వినాయక్ గారు ఈజ్ మై డైరెక్టర్. ఇంకా కమర్షియల్ ఏమవుద్ది. సో నితిన్కి, మా అక్క నిఖితాకి, సుధాకర్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లిటరల్గా నా ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసుకుంటాను నన్ను. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఫ్యాన్స్ కోసమే పనిచేస్తున్నారు చెప్తున్నాను మీకు. ఎందుకంటే అసలు ప్రతిరోజు మనం ఫ్యాన్స్నే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం ఈ సినిమాకి ఎందుకో. అండ్ నాకు ఎంత కాన్ఫిడెంట్గా ఉంది ఈ సినిమా గురించి. నేను ఎక్కువ మాట్లాడిన సినిమా గురించి, ఎందుకంటే షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు, మీకు నచ్చుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాకి టెక్నీషియన్స్, మా డిఓపి అమల్ రాథోడ్, మా స్టోరీ రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారికి,
స్క్రిప్ట్ రైటర్స్ కోన వెంకట్ గారికి, గోపి మోహన్ గారికి, ఎవరైనా మర్చిపోతే క్షమించండి నన్ను. ఇవాళ మీకు న్యూస్ అనౌన్స్ చేయాలి ఇవాళ. మ్యూజిక్ మామూలుగా ప్రతి సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు కదా, ఇద్దరు ఉంటే ప్రాబ్లమా మీకు? సో చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ అండ్ తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ స్కోర్ చేస్తారు. అండ్ వాళ్ళ తరపున మీకు ప్రామిస్ ఇస్తున్నాను, వాళ్ళు మీకు సూపర్ హిట్ ఆల్బమ్ ఇస్తున్నారు. బికాజ్ చాలా ఆకలి మీద ఉన్నారు మీకు ఇవ్వడానికి. నేను ప్రామిస్ చేస్తాను మీకు పెద్ద హిట్ ఆల్బమ్ ఇస్తామని. ఇవాళ లాంచ్కి వచ్చే ముందు నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. చిన్న సెల్ఫిష్ కోరిక, తాతగారు ఉండుంటే బాగుండేదని. ఎందుకంటే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, ఎస్, మీ ద్వారా. తాతగారు ఎప్పుడు అంటే తాతగారు దేవుడిని నమ్మేవారు కాదని అందరికీ తెలుసు. కానీ నాకు అభిప్రాయం ఉంది, ఎందుకు నమ్మేవారు కాదంటే మీలో దేవుళ్ళు చూసేవారు, మీరే వానికి దేవుడు. సో అభిమాన దేవుడికి నేను ఓ ప్రామిస్ ఇస్తున్నాను. నేను ప్రతి సినిమా ఏం చేసినా మీకోసమే చేస్తానని నేను ఓ ప్రామిస్ ఇస్తున్నాను. మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమాకి వచ్చేసరికి ఇది ఒక భారీ సినిమా అని నాకు తెలుసు. కానీ వినాయక్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నితిన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమాకి వచ్చేసరికి యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఓకే, నేను ఇంకో ప్రామిస్ ఇస్తాను. ఎన్ని ప్రామిసెస్ ఇస్తాను ఇవాళ, కానీ మీకు ప్రామిస్ ఇస్తాను, డాన్స్ అనేది నేను డాన్స్ మీద, అవును, నేను ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా డాన్స్ కాన్సన్ట్రేట్ చేయని చదువుతూ ఉంటాను. సో మీకోసం ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేశాను. రేపు మీరు సినిమాలో చూస్తారు. అండ్ మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద యూనిట్. మా ఫైట్ మాస్టర్ రవి వర్మ గారికి, మా డాన్స్ మాస్టర్ జానీకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, వాళ్ళని ఎవరైనా మర్చిపోయింటే, అంటే ఫస్ట్ టైం నా సినిమాకి నేను మాట్లాడాను కదా, సో ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. I wish Saisha, I wish you also all the best. I know it's your first film too. I wish you all the best and I'm sure you'll be amazing. Okay, last ki I'd like to invite very important person in my life. మా అమ్మగారిని ఒకసారి స్టేజ్ మీద. అందరికీ నమస్కారం. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ డే. చాలా సంతోషంగా ఉంది. మీలాగానే నేను కూడా అక్కినేని కుటుంబంలో జాయిన్ అయ్యేటప్పుడు నాగార్జున ఫ్యాన్గా జాయిన్ అయ్యాను. నేను కూడా అఖిల్ సినిమా చూడడానికి ఎదురు చూస్తున్నాను మీలాగానే. ఈరోజు మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాను. బాగా జాగ్రత్తగా చూసుకోండి. I wish you all the best, Akhil. I wish you all the best, Saisha. Such a classic beauty. I'm sure you're going to make everybody very happy.
I wish you all the best, Vinayak Garu, Nitin, Nikita. Thank you. ఆఖరికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ అకినేని వెల్ విషర్స్కి, అకినేని అభిమాన దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఆడియో లాంచ్లో మళ్ళీ కలుద్దాం. ఆ రోజు బహుశా ఏమో మీరు ఇంకా ఎక్సైట్ అవుతారేమో, కానీ థ్యాంక్ యూ. మీరందరూ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎల్లుండి షూట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్గా ఎవరికైనా చాలా నర్వస్గా ఉంటుంది షూట్ ముందు, కానీ మీరు మా వెనకాల ఉన్నారని ఆ ధైర్యంతో వెళ్తున్నాను షూట్ లోపలికి. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఆడియో లాంచ్లో కలుద్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Can we have a few pictures, please? నితిన్ని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ నితిన్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. వినాయక్ అండ్ సుశాంత్ ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. And our heroine Saisha. ఈ చిత్రానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నారు. ఒకరు అనూప్ ఇక్కడే ఉన్నారు, నాగేశ్వరరావు గారి లాస్ట్ మూవీ వర్క్ చేసిన అనూప్. అండ్ అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారిని మొట్టమొదటిసారిగా రైల్వే స్టేషన్లో చూసిన ఘంటసాల బలరామయ్య గారి మనవడు తమన్ and Anup are doing the music. So lot of coincidences in this movie. Akhil, all the best. Nikita Reddy to please join for the picture. Sudhakar Reddy గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సార్. శ్రేష్ఠ మూవీస్ స్థాపకులు, జెమ్స్ లాంటి ఇద్దరు పిల్లల్ని వెండితెరకు అందించిన సుధాకర్ రెడ్డి గారు. A small garland from the fans, Akineni fans nunchi to Akhil. Request Akhil and Nagarjuna garu to please. Showtime nunchi Samasti to please present. అలాగే రామరాజు గారు, రవీంద్ర రెడ్డి గారు అండ్ సర్వేశ్వరరావు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ గార్లెండ్స్ టు అఖిల్. అకినేని ఫ్యాన్స్ అందరి తరఫున విషింగ్ అఖిల్ అకినేని ఆల్ ది బెస్ట్ టు అఖిల్. అఖిల్ మూవీ ఆడియో లాంచ్లో మళ్ళీ కలుద్దాం. Take care, good night, happy Valentine's Day and bye-bye.